హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ టాపిక్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా చేయాలంటే ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఎవరైనా చేసేస్తారు. కాకపోతే వేగంగా చేయాలంటే మనకి ట్రిక్స్ అని రావాలి. ఒకటి, ఆల్ఫాబెటికల్ యొక్క ఆల్ ఆప్షనల్ నెంబర్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మధ్యలో కే ఎంత అంటే 11 అని చెప్పేయాలి, అలాగే క్యూ ఎంత అంటే 17 అని చెప్పేయాలి, లెక్క పెట్టుకోకుండా. ఆ విధంగా గుర్తుపెట్టుకునేటట్లు కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఏకి ఆపోజిట్గా ఉండేవి, డీకి ఆపోజిట్గా, ఆల్ఫాబెట్స్లో ఆపోజిట్గా ఉండే వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియోలో మనము ఇవన్నీ ట్రిక్స్ అన్నీ చెప్పుకుంటున్నాం. సో ఈ ట్రిక్స్ తెలియడం వల్ల యూజ్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా మనం సాల్వ్ చేసేవచ్చు. ఫస్ట్ ఈ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, ఆప్షనల్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్లో చెప్పాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడు సెకండ్ది ఏంటంటే ఆపోజిట్స్ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆపోజిట్స్ వర్డ్స్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ ఏకి ఆపోజిట్ వర్డ్ అంటే ఏంటి? జెడ్ అవుతుంది. ఎందుకంటే ఇటు నుంచి చూస్తే ఏ అనేది ఫస్ట్ నెంబర్, అలాగే వెనుక నుంచి చూసినప్పుడు జెడ్ అనేది ఫస్ట్ నెంబర్. సో ఏకి జెడ్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. అర్థమవుతుందా? ఏకి జెడ్ అనేది ఏ టు జెడ్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది అన్నమాట. బీకి మరి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? వై అవుతుంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. సో అర్థమవుతుందా? అలాగే కేకి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందంటే చెప్పలేం, ఎందుకంటే మళ్ళీ లెక్క పెట్టుకోవాలి రివర్స్ నుంచి. అలా లెక్క పెట్టుకోకుండా ఉండడానికి నేను ఇప్పుడు మీకు ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో సికి ఎక్స్ అనేది ఆపోజిట్. సో ఈ 3 వరకు అయితే మనం ఈజీగా చెప్పేస్తాం, 4 దగ్గర నుంచే ప్రాబ్లం అన్నమాట. చూడండి, బీకి ఆపోజిట్ వర్డ్ వై. సో మనం బాయ్ అనే ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. సో బీకి ఆపోజిట్గా ఏముంటుందంటే మనకు బాయ్ అనే వర్డ్ వెంటనే గుర్తుకొచ్చేయాలి, అప్పుడు వై ఉంటుందనేసి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే సికి ఎక్స్ కాంప్లెక్స్ అనే వర్డ్ గుర్తుంటే సికి ఎక్స్ అనేది ఆపోజిట్గా ఉంటుందని తెలిసిపోతుంది ఈజీగా. అలాగే డీకి ఏం ఆపోజిట్గా ఉంటుందంటే డబ్ల్యూ, దివాలి అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే డబ్ల్యూ అనేది డీకి ఆపోజిట్గా ఉంటుందని ఈజీగా తెలిసిపోతుంది. అలాగే ఈకి వి, ఈవెన్. చూడండి, ఈవెన్ ఈకి ఆపోజిట్గా ఉండేది ఏంటంటే వి, ఎందుకంటే మనకి ఈవెన్ అనే వర్డ్ తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఈకి వి అనేది ఆపోజిట్గా ఉంటుందని ఈజీగా మనము గెస్ చేసేయవచ్చు. అలాగే జీటీకి గోట్ అనేది గుర్తుపెట్టుకోండి, గోట్. జీటీకి ఏమవుతుంది? గోట్. హెచ్ఎస్ హౌస్ గుర్తుపెట్టుకుంటే హెచ్కి ఎస్ అనేది ఆపోజిట్గా ఉండేది అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఐఆర్ అంటే ఇండియన్ రైల్వే, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. సో ఐకి ఆపోజిట్గా ఉండేది ఏంటి? ఆర్ అవుతుంది. జే అడిగేటప్పుడు జైపూర్ క్వీన్, ఇది గుర్తుపెట్టుకోండి. కోల్కత్తా పాన్, కేకి ఆపోజిట్గా పి ఉంటుంది. సో ఎల్కి ఆపోజిట్గా లవ్, LOVE లవ్. నెక్స్ట్ ఎంకి ఆపోజిట్గా ఏముంటుందంటే ఎన్, ఏం గుర్తుపెట్టుకోవాలి? మూన్, MN మూన్. అలాగే ఎఫ్కి ఆపోజిట్గా ఉండేది ఏంటి? యు, మరి ఫాదర్ అండ్ అంకుల్. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు, FUC, మీకు తెలిసి ఉంటుంది కదా, సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవి మనకు తెలిసిపోయాయి, రీజనల్ నెంబర్స్ తెలిసాయి, అలాగే ఆపోజిట్ వర్డ్స్ కూడా తెలిసిపోయాయి. ఏకి ఇప్పుడు టక్కన మీకు ఐకి ఆపోజిట్గా ఉన్నది ఏంటని అడిగితే ఏమని చెప్తారు? మనకి టక్కన ఇండియన్ రైల్వే గుర్తొచ్చేయాలి. ఇండియన్ రైల్వే గుర్తొచ్చింది కాబట్టి ఐకి ఆపోజిట్గా ఏముంటుంది? ఆర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూకి ఆపోజిట్గా ఏముంటుంది అని అడిగితే ఏమని చెప్తారు? జైపూర్ క్వీన్. సో జే అనేది క్యూకి ఆపోజిట్గా ఉంటుంది. ఎటు నుంచి ఎటు అడిగినా సరే ఈజీగా చెప్పేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైకి ఆపోజిట్గా ఏముంటుందంటే మనకి వై గుర్తొచ్చిన వెంటనే బాయ్ గుర్తు రావాలి. సో వైకి ఆపోజిట్గా ఏముంటుంది? బి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎస్కి ఆపోజిట్గా ఏముంటుందని మనకి ఎస్కి ఆపోజిట్గా ఏముంటుంది? హెచ్ ఉంటుంది. ఎందుకంటే ఎస్కి ఆపోజిట్ అడిగిన వెంటనే హౌస్ గుర్తు రావాలి, హౌస్లో హెచ్ ఉంది కదా, సో హెచ్ ఉంటుంది. సో టీకి ఆపోజిట్గా ఏముంటుందంటే ఏం మనకు గుర్తు రావాలి? టీకి ఆపోజిట్గా ఏముంది? ఇక్కడ గోట్. సో గోట్ గుర్తుపెట్టుకోండి. సో జీ అనేది టీకి ఆపోజిట్గా ఉంటుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేసేస్తారనమాట. సో ఈ 2 ట్రిక్స్ తెలిస్తే సరిపోతుంది, అంతకు మించి ఇంకా ఏమీ ఇవ్వడు. ఇప్పుడు మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి చేద్దాం. అలాగే లాస్ట్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి హోంవర్క్గా ఇస్తాను, వాటికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మరెందుకు ఆలస్యం, కొన్ని క్వశ్చన్స్ ఒక 5 మోడల్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకొని చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి.
ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ లెటర్ ఇన్ ద వర్డ్ యాంప్లిఫై ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ క్వశ్చన్ ఏమంటే మనకి ఈ యాంప్లిఫై అనే వర్డ్ ఇచ్చాడు, దీన్ని మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమంటున్నాడు. అలా రాసినప్పుడు కొన్ని వర్డ్స్ కొన్ని ఆల్ఫాబెట్స్ అనేవి చేంజ్ అవ్వడం లేదు. అలా చేంజ్ అవ్వని ఆల్ఫాబెట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 3, 2, 4, 1 అని ఇచ్చాడు. సో ఇందులో మనం చేంజ్ అవ్వనివి ఎన్ని కనుక్కోవాలి. మనకేమి ఇచ్చాడు, వర్డ్ యాంప్లిఫై అని ఇచ్చాడు. సో ఇందులో ఫస్ట్ వీటిని అన్నిటిని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాద్దాం. అంటే A to Z. ఫస్ట్ A to Zలో ఏ వస్తుంది, సో ఏ. నెక్స్ట్ ఏమొస్తుంది దీంట్లో, ఏ తర్వాత F వస్తుంది, ఏ తర్వాత B వస్తుంది, కానీ ఇక్కడ B లేదు కదా, B, C, D, E అనేవి లేవు, F ఉంది, సో F వస్తుంది ఏ తర్వాత F తర్వాత ఏమొస్తుంది, I వస్తుంది. సో A, F, I అయిపోయింది. I తర్వాత ఏమొస్తుంది, L వస్తుంది, L తర్వాత M వస్తుంది, M తర్వాత P వస్తుంది, P తర్వాత లాస్ట్లో Y వస్తుంది. ఇక్కడ మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టిన తర్వాత కూడా చేంజ్ అవ్వనివి ఏమున్నాయి, ఏ ఒకటి ఉంది, ఎల్ ఒకటి ఉంది, వై ఒకటి ఉంది. సో 3 ఆల్ఫాబెట్లు చేంజ్ అవ్వలేదు. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. ఇంతే, చాలా సింపుల్. సో ఇలా ఈ క్వశ్చన్ అనమాట సిహెచ్ఎస్లో ఇచ్చాడు, సిజిఎల్లో ఇచ్చాడు, ఎంటీఎస్లో ఇచ్చాడు, గ్రూప్ డిలో కూడా ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, QDS NET KFU HGV అనమాట. సో ఇవి ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అడుగుతున్నాడు. సో కింద ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ గమనించినట్లుగా అయితే క్యూకి ఎన్కి మధ్య ఉన్న రిలేషన్ అనేది గమనించాలి. క్యూకి ఎన్కి MNOPQ సో ఇక్కడ ఎన్కి క్యూకి మధ్యన ఎన్ని ఉన్నాయి, 2 ఆల్ఫాబెట్లు ఉన్నాయి. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు కేకి ఎన్కి మధ్యన ఎన్ని ఉన్నాయి, KLMN సో 2 ఉన్నాయి అంతే. రివర్స్లో వస్తున్నాయి అన్నమాట, NMLK రివర్స్లో వస్తున్నాయి. మీకు అర్థమవుతుందా, NMLK అనమాట. సో అది అనమాట. నెక్స్ట్ హెచ్, కేకి హెచ్కి మధ్య ఎన్ని ఉన్నాయి ఒకసారి, HIJK 2 ఉన్నాయి. సో ఈ విధంగా మధ్యలో 2 గ్యాప్ వచ్చేసి నెక్స్ట్ ఆల్ఫాబెట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం రావాలి, ఇక్కడ EFGH రావాలి. EFGH అంటే ఏం రావాలి, ఈ రావాలి. సో ఇక్కడ ఈ వచ్చేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. సో ఇంతే, చాలా సింపుల్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే ఈ క్వశ్చన్స్ కూడా మీరే ఆన్సర్ కనిపెట్టాలి. ఈ క్వశ్చన్కి కూడా మీరే ఆన్సర్ కనిపెట్టండి. అలాగే 5th క్వశ్చన్స్ కూడా ఆన్సర్ కనిపెట్టి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కనిపెట్టి కామెంట్ చేయండి. ఇంతే, ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది.